ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ఉంటున్నటువంటి ఇల్లు అది అద్దె ఇల్లు అయినా అలాగే ఏదైనా ఓన్ ఇల్లు అయినా కానీ వాస్తు ప్రభావం చాలా ఉంటుంది. ఆ వాస్తు బాగున్న ఇల్లు అది మనం ఉంటున్నటువంటి ఏదైనా సరే కలిసి రావడానికి కొద్దిగా ఇబ్బందులకి కారణము రెండు చూపిస్తూ ఉంటుంది. అందువల్ల ఉన్నంతలోనే వాస్తుని కొద్దిగా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. వాస్తు శాస్త్రం అన్నది చాలా పురాతనమైనటువంటి సబ్జెక్ట్. అది అంటే నైరుతిలో ఏముండాలి, ఈశాన్యంలో ఏముండాలి, ఆగ్నేయంలో ఏముండాలి, వాయువ్యంలో ఏముండాలి, ఇలాంటివన్నీ కూడా మన మహర్షులు రాసి పెట్టి ఆయా దిక్కులకి ఆయా శక్తులు ఉంటాయి అని చెప్పడం ఉద్దేశం మీద ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నదనుకోండి, ఈశాన్యంలో దైవస్థానం దైవశక్తి ఉంటుంది, ఆగ్నేయంలో అగ్నిశక్తి ఉంటుంది, నైరుతిలోని యజమాన శక్తి ఉంటుంది, వాయువ్యంలోని కీర్తి శక్తులు ఉంటాయి, నార్త్లోని కుబేర శక్తులు ఉంటాయి. ఇలా రకరకాలు ఉంటాయి. అందువల్ల మనం ఉంటున్నటువంటి ఇల్లు కావచ్చు, షాపు కావచ్చు, ఏదైనా ముఖ్యంగా ఇల్లు ఎప్పుడు కూడా వాస్తు ప్రకారంగా ఉన్నది చాలా బాగా కలిసి వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో వాస్తు లేదు అన్న పరిస్థితులు ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి చూపించుకోండి, చూస్తాము. ఆ వాస్తు ఏమైనా ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ఈజీగా సింపుల్గా దానికి తగ్గట్టుగా కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటాము. అలాగే దాన్ని కొన్ని ఫాలోఅప్ చేయొచ్చు. లేదా మరీ ఏదైనా ఉన్నప్పుడు ఆ ఇల్లుని వెకేట్ చేసి ఇంకొకటి వెళ్ళడము ఏదో ఒక కారణం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఆ వాస్తు ప్రకారంగా వాస్తు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా కొంత అంతా కలిసి వస్తూ ఉంటాయి. కొంతమందికి చూడండి జాతకం ఎంతో బాగుంటూ ఉంటుంది, వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు ప్రభావం ఉంటుంది, అది కలిసి రాదు. ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఇల్లు ఎంతో బాగుంటుంది, అది జాతకం బాగోకపోయినా కొన్నిసార్లు అది కలిసి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోని ఎంతో మంది భార్య పిల్లలు సంథింగ్ అందరూ ఉంటారు. ఒక్కొక్కరే ఒక ప్రభావంతో ఉంటుంది. కాబట్టి ఇల్లు అన్నది చాలా ప్రధానమైనటువంటి సబ్జెక్ట్. కాబట్టి దీన్ని కూడా మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండండి. మంచిదండి. ఓం నమ శివాయ.